చేపల పులుసు అయితే చేస్తున్నారు మా ఇంట్లో. దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ గా ఉప్పు తీసుకొని ఆ చేపల్ని బాగా తెల్లగా వచ్చేంత వరకు తోమాలి. అవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని సరిపోయేంత ఉప్పు, 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల పసుపు, 3 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం పేస్టు, సరిపోయేంత కొబ్బరి పొడి, కొంచెం కరివేపాకు, 3 స్పూన్స్ పామ్ ఆయిల్, కొన్ని ఆనియన్స్, కొంచెం ఆమ్లం యాడ్ చేసుకొని ఆ ముక్కలు బాగా కారం పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా పులుపు కోసం చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద పెట్టి 15 to 20 మినిట్స్ లీవ్ చేస్తే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా మా తమ్ముడు టేస్ట్ చేసి చెప్పిన మాట, సూపర్ ఉంది బ్రో. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.